నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ. జీహెచ్ఎంసీలో రోడ్లపై చేరిన నీటిని కాల్వల్లోకి మళ్లిస్తున్న సిబ్బంది. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తినిచ్చారన్న ముఖ్యమంత్రి. భట్టి విక్రమార్కతో కలిసి సోమాజిగూడలో నివాళులు. నిన్న ఒక్కరోజే టీజీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం 32 కోట్లు రాక సిబ్బందికి మంత్రి పొన్నం అభినందనలు. భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో ట్రాక్టర్ బోల్తా, తుమ్మల చెరువుకు చెందిన 2 వ్యక్తులు దుర్మరణం. ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరోసారి చొక్కెదురు. బెయిల్పై సీబీఐ కౌంటర్ దాఖలు. విచారణ 27కి వాయిదా. ఆసుపత్రి నుంచి టి సుశీల డిశ్చార్జ్. ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ప్రకటించిన గాన కోకిల. భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలమైంది. కుండపోతగా కురిసిన వర్షానికి రాష్ట్ర రాజధాని తడిసి ముద్దయింది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉధృతి సృష్టించింది. భారీ వర్షానికి సనత్ నగర్ పార్సిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్, సికింద్రాబాద్లోని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపైకి వరద చేరడంతో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగాయి. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. నాంపల్లిలోని దుకాణాలలో నీరు చేరడంతో తొలగించారు. ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్, నాగోలు, మన్సూరాబాద్, వనస్థలీపురం, బిఎన్ రెడ్డి నగర్, హైత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్మేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సికింద్రాబాద్లోని జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర నగర్, ఇందిరానగర్, వాణినగర్లలో ఇళ్లలోకి వరద చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ప్రశాంతినగర్ వద్ద నాలా పొంగి రహదారుల్లోకి వరద ప్రవహిస్తోంది. న్యూ బోయినపల్లి హర్షవర్ధన్ కాలనీలో వరద ఉధృతి కొనసాగుతుంది. చింతల్, శ్రీనివాస్ నగర్ వీధుల్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్లో ఇళ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. తినే ఆహారంలోనూ నీరు చేరి మొత్తం కలుషితం అయిందని బాధితులు వాపోయారు. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. భారీ వరదలకు సనత్ నగర్లో కార్లు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట నుంచి రామానగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్పై పిడుగుపడటంతో ఓ కారు ధ్వంసమైంది. విద్యుత్ తీగలు సైతం తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెడుతున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు.
హైదరాబాద్లో భారీ వర్షాల దృష్ట్యా జలమండలి అప్రమత్తమైంది. జీఎం, డీజీఎం, మేనేజర్తో జలమండలి ఎండీ జూమ్లో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అధికారులకు జలమండలి ఎండీ సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్పై దృష్టి పెట్టాలని జలమండలి ఎండీ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్న ఎండీ ఓవర్ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే 155-313కి ఫోన్ చేయాలని జలమండలి ఎండీ సూచించారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జలమండలి ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెల్లవారుజాము నుండి కురిసిన భారీ వర్షానికి అంబర్పేటలోని పలు ప్రాంతాల్లో నాళాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముసారాంబాగ్ వంతెన వద్ద మూసీ ఉధృతి పెరిగింది. వరద నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తోంది. పైనుండి వరద ఉధృతి మరింత పెరిగితే వంతెన పైనుంచి రాకపోకల్ని నిలిపేయనున్నారు. ముసారాంబాగ్, అలీకేఫ్ కూడలి వద్ద మూసీ పరివాహక ప్రాంతాలను జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ పర్యవేక్షిస్తున్నారు. మూసీ వరద పరిస్థితిని అంచనా వేస్తూ అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని, మూసీ సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ సూచించారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి జూబ్లీహిల్స్ ఫిలింనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పైనుంచి పోటెత్తిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కురిసినప్పుడల్లా నీరు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలతో పాటు తాగే నీరు కలుషితమయ్యాయని బాధితులు వాపోతున్నారు. హైదరాబాద్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనుకుని ఉన్న గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకొండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో అధికారులు 4 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 514.75 మీటర్లు. గరిష్ట నీటిమట్టానికి అడుగు దూరంలో ప్రాజెక్టు ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిమట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో ప్రాజెక్టులు నిండుకొండలా కళకళలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఆశాజనకంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 11,926 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,081 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 49.753 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులోకి 1,500 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,390 అడుగులకు చేరింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు. బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50 లక్షలకు పైగా రైతులు 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31 దగ్గర ఖాయం చేసిండ్రు.
కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం. ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక్క మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డ్యాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డ్యాన్స్ చేసేసిండు. అయిపోయింది, మాఫీ చేసేసిన అని. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కు నేలకు నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలన్నా. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినావు. చేయి, నువ్వు చేస్తావా ఇప్పుడు? లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణలు చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు పోమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారి దగ్గర పోమంటున్నారు, ఇంకోరేం మీ సొసైటీ పోమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరేం కలెక్టర్ కాడికి పోమని అంటారు. ఒక్కొక్క మంత్రి తలా ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొత్తం రైతుల సంఖ్య, మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంకుల ఖాతాలో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతులను రోడ్ల మీద తిరగమని, బ్యాంకుల దగ్గర పోమని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వయంగా నేనే మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులతో. పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుసు సార్, మేమేం చేయాలి సార్, అసహాయంగా మాట్లాడుతున్నారు. పాపం నిజంగానే వాళ్ళ దగ్గర ఏముంటుంది? వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర ఏముంటుంది? లోన్ తెచ్చుకునేదానికి వ్యవసాయ శాఖ అధికారికి సంబంధమే లేదు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కుట్ర చేసి వారి హత్యకి కారకులయ్యారు. అటువంటి కుట్రదారులందరి నుంచి దేశాన్ని కాపాడటం కోసం, వారి ఆలోచనలను ముందుకు తీసుకొని పోవటం కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు అంకిత భావంతో పునరంకితమై ఆయనకు నివాళులర్పిస్తూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 2004 దాకా ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు
ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు 2004లో మంత్రిగా ఉన్నటువంటి 2004లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ ఎవరి ఇండ్లు గులగొడుతున్నారు? ఇవాళ మళ్ళీ సామాన్య ప్రజానీకంకు సంబంధించిన ఇండ్లనే గులగొడుతుంటే ఎలా చేస్తాం? రానున్న కాలంలో మరి హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అంటే భయపడే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారా, లేక తప్పును అరికట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. సరే, హైదరాబాద్లో హైడ్రా పెట్టే ముందు ఏదో కొత్తగా పెట్టింది అనేది ఏం లేదు. అంతకుముందు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని ఈవీ అండ్ డిఎం అనేది డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. దాన్నే మార్పుగా జూలై 1 నాడు మాట్లాడారు, జూలై 2 నాడు ఇంప్లిమెంట్ చేసిరు 2024. దానికి కమిషనర్గా రంగనాథ్ గారు వచ్చారు. ఇప్పుడున్న మేయర్ గారు అప్పుడు ఉన్నారు. ఇప్పుడున్న అధికారులు గత 10 సంవత్సరాలుగా అదే హెచ్ఎండిఏలు ఇక్కడిదిక్కడనే తిరుగుతున్నారు. ఇవాళ గ్రోత్ కారిడార్ అని చేసినటువంటి దాంట్లో మున్సిపాలిటీలో ఉన్న అధికారులు ఈ గ్రోత్ కారిడార్లోనే తిరుగుతున్నారు. సుమారు 2000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి హెచ్ఎండిఏని ఇవాళ మరి అప్రూవల్స్ ఏ నెంగల్లో వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచించాల. అట్లాగే కనీసము హెచ్ఎండిఏ వారు ఇచ్చిన నివేదిక 2010లో సుమారు 7000 చెరువులు ఉన్నాయని చెప్పిన దానికి వెళ్ళి 500 చెరువులకు తీసుకొచ్చేసారు. 2018లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే 500 చెరువులు కాస్త 169 చెరువులుగా మారిపోయినాయి. మరి ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల. రాత్రికి రాత్రి ఆ దొర తీసుకున్న నిర్ణయాలు 10 సంవత్సరాలు ప్రజలను అతలాకుతం చేస్తే ఇవాళ ఈ రెడ్డి గారు తీసుకునే రాత్రికి రాత్రి నిర్ణయాలతోని మళ్ళీ బలయ్యేది ప్రజలేనా అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వము గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ప్రజలను బలిపెట్టే కన్నా, పార్టీల పరంగా దూషణలు చేసే కన్నా ఇవాళ వీరు తప్పిదాన్ని అరికట్టేందుకు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాల్సింది పోయి ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్ళకుండా గులగొడుతూ పోతున్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంటు బిల్డర్ అమ్మేసిండు, మొన్నటికి మొన్న గులగొట్టింది. అందులో కొన్న వాళ్ళందరూ ఇవాళ ఏడుస్తున్నారు. ఈఎంఐల మీద కొన్నాము, ఇవాళ అది గులగొట్టేసిరు అని అంటారు. గులగొట్టిన దానికి గ్యారంటీగా బ్యాంకు గ్యారంటీకి కొలాటరల్ ఇచ్చేది ఆ ప్రాపర్టీని. ప్రాపర్టీ పోయింది కాబట్టి మనిషి ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకు జీతం ఉంది కాబట్టి ఈఎంఐ కట్టమని అంటారు. అంటే కూలిన బిల్డింగ్కు వీరు డబ్బులు కట్టాలి ఇప్పుడు ఈఎంఐ. మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఎలా వచ్చింది? ఆ అధికారి అయితే ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, అధికారిగానే ఉన్నారు కదా. మరి ఆ అధికారిని ఏం చేస్తారు? ఇల్లు గులగొట్టడమే ప్రథమమా, లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా నేను సస్పెన్షన్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమీ చేయరా? ఆ రెవెన్యూ రికార్డ్స్ సబ్మిట్ చేసిన రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్లు వీళ్ళని ఏమి చేయరా? ఈ డాక్యుమెంట్లను అడ్డంగా పెట్టుకొని స్టాంపు ఎస్ఆర్ఓల సబ్ రిజిస్టార్ ఆఫీస్లో డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ మీద ఎలాంటి యాక్షన్ ఉండదా? వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. 10 మందితో ఏర్పాటు చేసే జాతీయ టాస్క్ ఫోర్సులో ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ ఏఐజీ ఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు ప్రకటించిన జాతీయ టాస్క్ ఫోర్స్ వివరాలేంటి? ఇప్పటి వరకు జరిపినటువంటి విచారణ, దాంతోపాటు ఘటనకు దారి తీసినటువంటి కారణాలు, ఈ వ్యవహరించినటువంటి విధానాలు,
ఏమేమి ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు ముందుంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తూ దేశంలో భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఒక ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి వైద్య కళాశాలల్లో జరుగుతున్నటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని తాము ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రకటించింది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, అదే సందర్భంలో నిపుణులు, వారితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే సుప్రీంకోర్టు 10 మందితో కూడినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2 నెలల్లో టాస్క్ ఫోర్స్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని, అందరి నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు ముఖ్యంగా వైద్య విద్యార్థులు, మహిళలు, వైద్య విద్యార్థుల రక్షణ, డాక్టర్ల సంబంధించినటువంటి భద్రతా వ్యవహారంలో చేపట్టాల్సినటువంటి చర్యలను కూలంకషంగా అధ్యయనం చేస్తూ ఒక సవివరమైనటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ టాస్క్ ఫోర్స్ లో 10 మందితో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరిస్తూ వైస్ అడ్మిరల్ అంటే ఆర్మీకి సంబంధించినటువంటి డాక్టర్ గా ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ డాక్టర్ ఆర్కే సరైన్ చైర్మన్ గా వ్యవహరిస్తారని చెప్పి ఆయన నేతృత్వంలో ఉన్న టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిపుణుల బృందము, డాక్టర్ల బృందంలో 10 మంది టాస్క్ ఫోర్స్ ల బృందంలో ఏఐజీకి సంబంధించినటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్ కు చెందినటువంటి ఆసుపత్రి చీఫ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఆయనతో పాటుగా ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఎం శ్రీనివాస్, వీరితో పాటుగా డాక్టర్ ప్రతిమామూర్తి, నిమ్హాన్స్ బెంగళూరు నిమ్హాన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రతిమామూర్తి, డాక్టర్ గోవర్ధన్ దత్ పూజారి, డాక్టర్ సౌమిత్ర రావత్, ప్రొఫెసర్ ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ హెడ్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ అనితా సక్సేనా, అదేవిధంగా ముంబై గ్రాంట్ మెడికల్ కాలేజీ డీన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రొఫెసర్ పల్లవి సప్రే, వీరితో పాటుగా ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం చీఫ్ గా ఉన్నటువంటి డాక్టర్ పద్మా శ్రీవాస్తవ, వీరితో పాటు వీరంతా వైద్య నిపుణులు, అదేవిధంగా వివిధ రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారు ఉన్నారు. వీరితో పాటు కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించినటువంటి 3 కార్యదర్శులు ఈ టాస్క్ ఫోర్స్ లో ఉంటారని, వీరితో పాటుగా నేషనల్ హెల్త్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం టాస్క్ ఫోర్స్ అంతటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫాలోఅప్ చేస్తారని, వారే అన్నింటినీ సమన్వయపరచడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పరిస్థితులను అధ్యయనం చేసి 2 నెలల్లో సవివరమైనటువంటి ముందు వెనువెంటనే చేపట్టాల్సినటువంటి జాగ్రత్త చర్యలు, ముఖ్యంగా ఆసుపత్రుల్లో మహిళలు, వైద్య సిబ్బంది, డాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినందుకు తదుపరి తాము ముందుకు వెళ్తాము అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సందర్భంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన, కాలేజీ యాజమాన్యం పైన సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22 లోపు అంటే 2 రోజుల్లో ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డు స్థాయిలో 63,86,000 మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 41,74,000 మంది మహిళలు వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. 21,12,000 మంది నగదు చెల్లించి బస్సుల్లో ప్రయాణం చేశారని పేర్కొన్నారు. రాఖీ పర్వదినం రోజు రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందన్న మంత్రి
అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారని అన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. రాఖీ పండగ ఉన్నప్పటికీ సిబ్బంది నిరంతరం శ్రమించారని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా బస్సుల్లోనే వారి సోదరీమణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. విచారణ సందర్భంగా ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు. రేపటిలోగా కౌంటర్ దాఖలు చేస్తే శుక్రవారం విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని కవిత తరఫు న్యాయవాదులు పేర్కొనగా, తమకు సమయం కావాలని గురువారంలోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఈడీ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలకు ఆలస్యం ఎందుకని అదనపు సొలిసిటర్ జనరల్ ని ప్రశ్నించిన ధర్మాసనం గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ఈడీ, సీబీఐలు ఛార్జ్షీట్లు, కంప్లైంట్ కాపీలు దాఖలు చేయడంతో పాటు దర్యాప్తు ముగిసిందని ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ కేసు మొత్తంలో ఉన్నది ఒకే మహిళని, ఇదే కేసులో సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. ఇరువురి వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27కు వాయిదా వేసింది.